ఇది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేపు 1వ తారీఖు ప్రధానమంత్రి గారు అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ జాతికి అంకితం చేస్తున్నారని ఒక ఇన్విటేషన్ రిలీజ్ చేశారు. ఈ ఇన్విటేషన్ని మేము తీవ్రంగా తప్పు పడుతున్నాం. ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది అధికారి ప్రోగ్రాము, తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాము అర్థం కావట్లే. ఎందుకంటే దీంట్లో చాలా వైలేషన్ చేశారు, ప్రోటోకాల్స్ వైలేషన్ చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన అపోజిషన్ పార్టీ లీడర్ బొత్స సత్యనారాయణ గారి పేరు లేకపోవటం చాలా విడ్డూరం. అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే మన నిలుమర్ల లోకం నాగమాధవి పేరు లేకపోవటం ఇంకా విడ్డూరం. అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు గారి పేరు లేకపోవటం ఇంకా హాస్యాస్పదం. అంటే కూటమి ధర్మాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారో లేదో మాకు తెలియట్లేదు. కానీ ఈరోజు మిత్రపక్షాలతో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్ట్నర్ని అణిచివేయాలని చూస్తున్నారు. మరి నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఆ ఇన్విటేషన్ కార్డులో మీరు పేరుని చూస్తే శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా, అబ్దుల్ నజీర్ గారు గవర్నర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ రెడ్డి ఏవియేషన్ మినిస్టర్ గారు ఓకే, అలాగే స్టేట్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు మురళీధర్ మోహన్ ఓకే, కే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఓకే. కానీ తర్వాత వచ్చిన పేరు నారా లోకేష్. హూ ఆర్ యూ అడుగుతున్నా, నీకు ఏర్పడి సంబంధం ఏంటి అడుగుతున్నా మిస్టర్ లోకేష్. ఈరోజు అంటే సీనియర్ మంత్రి లేరా అడుగుతున్నాను. అసలు ఈ సబ్జెక్ట్ సంబంధం ఏంటి అడుగుతున్నా. మరి అంటే ముఖ్యమంత్రి కొడుకైతే ఇష్టం వచ్చిన ఆడతారంటే చూస్తూ ఊరుకుంటానికి తెలుగు జాతి గాలి దొరుకుని లేదు. నువ్వు చంద్రబాబు కొడుకు అవ్వచ్చు, ఎన్టీఆర్ మనవడు అవ్వచ్చు, కూతురు బిడ్డగా, కానీ ప్రోటోకాల్స్లో నువ్వు చీటంగా ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ మంత్రి మాత్రమే. మరి ఆ జిల్లాకున్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఒక సీనియర్ మంత్రి. మరి విజయనగరం జిల్లా ఓ మినిస్టర్ ఉన్నారు, కొండపల్లి శ్రీనివాస్ లేదు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం హోంమంత్రి అనిత గారు ఉన్నారు, మరియు ఆ విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ దళిత మహిళ. మరి నాడు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదో మేకప్ అన్నారని చెప్పి టీడీపీ నాయకులు ఫుట్బాల్ లేకుండా ఆడిసిన మీరు ఈరోజు ఒక దళిత మహిళకి అన్యాయం జరిగితే నిద్రపోతున్నారా మై డియర్ బ్రదర్స్ అండ్ లేడీస్ టీడీపీ? ఎందుకంటే అంటే నేను ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి దళితులు అంటే ఇష్టం ఉండదు. ఆయనకి ఆయనకి గతంలో మనం చూసాం, ఆయన ఎస్సీలుగా పొట్టాలని ఎవరు కోరుకుంటారని కుల విపక్ష వ్యాఖ్యలు గతంలో ఆయన చేశారు సీఎంగా ఉన్నప్పుడే ఆయన. మరి ఈవేళ వైలేషన్ ఆఫ్ ప్రోటోకాల్స్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మెసేజ్ చేస్తున్నారు అడుగుతున్నాం మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. మీరు నాడు ఇదే ప్రాంతం అల్లూరి సీతారామరాజు పుట్టిన పెరిగిన గడ్డది. నాడు రోదర్ ఫోర్డ్ ని ఎలాగైతే ఢీకొట్టారో అల్లూరి, ఈ రోజు రోదర్ ఫోర్డ్ లాంటి చంద్రబాబుని ఏం చేయగలుగుతాను. ఈ రోజు మీ నీచ రాజకీయాలకి, మీ నీచ సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ ఎలాగా నాశనం చేశారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ చేశారు. మరి ఈరోజు మీరు ఆడింది ఆట పాడింది పాట పాడటానికి వైసీపీలో భయపడలేమో, కానీ తెలుగు శక్తి భయపడదు మిస్టర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా మీరు 40 సంవత్సరాలు చెప్పిన ముఖ్యమంత్రిగా మీరు రోజు రోజుకి పతనం అయిపోతున్నారు. మరి ఈరోజు పి విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం ఆయన ఎయిర్పోర్ట్ కొనసాగాలని చెప్పి ఆయన కొంతకాలంగా నా హిందూ మతం కోసం నా ప్రాణాలు నేర్పిస్తాను తప్ప తప్పు జరగనివ్వడు, ప్రధానమంత్రి గౌరవం కాపాడుతా, చంద్రబాబు చేస్తే అరాచక పాలన గండగడతా, దేవుడిగా ఢిల్లీ గడ్డ మీద చంద్రబాబుని చేస్తున్న జాతికి